హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడం జరిగింది. దీంట్లో 10 సూత్రాల ఆధారంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని ఏ రంగంలో ముందుండాలి, ఏ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా రాబట్టాలి అని ఒక విజన్ డాక్యుమెంట్ అయితే రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్టేజియస్గా తీసుకుని విడుదల చేసింది. కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వంలో నవరత్నాలు సంబంధించి అప్పుడు ప్రభుత్వం ప్రెస్టేజియస్గా తీసుకుంది. ఆ నవరత్నాల పథకం నుంచి ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ పోటీ పరీక్ష జరిగినా సరే ఆ నవరత్నాల నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈ గవర్నమెంట్ ఉన్న 5 years లేకపోతే కంటిన్యూగా ఉంటే ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఒక ఇంపార్టెంట్ టూల్గా పనిచేస్తుంది అనమాట. అందువల్ల ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఎగ్జామ్, ముఖ్యంగా త్వరలో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్, అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్, డిఎస్సి, అలాగే ఇతర పరీక్షలు, ముఖ్యంగా ఈ 3 పరీక్షలు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్నాయి. కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్పై ఖచ్చితంగా మంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విజన్ డాక్యుమెంట్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ విధంగా పోటీ పరీక్షలను ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసేలాగా 250 మొత్తం 230 పైగా పేజీల పీడిఎఫ్ ఉంది. దాన్ని అంతా మనం శోధించి పరీక్షలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారన్నది ఫ్రేమ్ చేసి ఎంసీక్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది. 250 ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయ్యారో, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ కూడా, అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎవరైతే చూస్తున్నారో, డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. నేను అంతా తయారు చేసి పీడిఎఫ్ని అయితే రూపొందించడం జరిగింది. ఎవరైనా కావాల్స్తే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. 99 రూపాయలు మాత్రమే. మనకైతే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఇద్దరికి ఉపయోగపడేలాగా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అయితే ఈ డాక్యుమెంట్ అయితే రూపొందించడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే నేనైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం లేదు. ఇది అమౌంట్ 99 రూపీస్ అన్న పీడిఎఫ్. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 2 లింకులు ఉంటాయి. దాంట్లో రిజీపే లింక్ ఒకటి ఉంటుంది, ఇన్స్టామోజో లింక్ ఒకటి ఉంటుంది. ఏ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఈ పీడిఎఫ్ అయితే మీకు అందుబాటులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉంటాం. యాక్చువల్లీ ఈ శాంపిల్ పీడిఎఫ్ అనేది ఈ రకంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల కోసం మనం తేజస్వి అకాడమీ అనే వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మనము కరెంట్ అఫైర్స్ అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్, క్విజ్లు, ఆర్టికల్స్, అలాగే పోటీ పరీక్షల కోసం వివిధ రకాల మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఏపీ హిస్టరీ రిలేటెడ్, ఎకనమీ రిలేటెడ్ క్వశ్చన్స్, క్విజెస్, ఆర్టికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. డైలీ మన తేజస్వి academy.com అనే వెబ్సైట్ని ఫాలో అవ్వండి. మీకు పోటీ పరీక్షలకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మనం అందుబాటులో ఉంచడం జరుగుతుంది అనమాట. మన అయితే ఈ పీడిఎఫ్ అనేది ఈ 250 ఎంసీక్యూస్ అనేది ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. తెలుగు వెర్షన్ అలాగే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మనం అయితే అందుబాటులో ఉంచడం జరిగింది అనమాట. జస్ట్ మీకు ఫస్ట్ 50 క్వశ్చన్స్ అన్నది దీంట్లో శాంపిల్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యను. ఈ విధంగా మనకి పీడిఎఫ్ను అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్స్ ఇస్తాము. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతే. ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. ముందే చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మా
టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అది కూడా దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఎవరైనా తెలుగులో ఇబ్బంది అయితే ఒకసారి ఇంగ్లీష్ కూడా రిఫర్ చేయండి. ఫస్ట్ తెలుగులో క్వశ్చన్స్ ఇచ్చేసాము, తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇస్తాము, తర్వాత ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. ఇది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేకపోతే మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. మొబైల్లో కూడా మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొబైల్లో చదువుకోవచ్చు, ల్యాప్టాప్లో చదువుకోవచ్చు, లేకపోతే ప్రింట్ కూడా తీసుకోవడానికి కూడా మనకు నీట్గానే ప్రింట్ అవుతే రావడం జరుగుతుంది అనమాట. ఎవరైనా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇంగ్లీష్ వెర్షన్ ఉంది, చూసుకోండి. ఏంటంటే దీంట్లో ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే మాకు పేజెస్ ఎక్కువైపోతాయన్న ఉద్దేశంతో, అంటే చదవడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తెలుగు వేరేగా ఇంగ్లీష్ వేరేగా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఏవైతే లేటెస్ట్ మనకి ప్రస్తుత పోటీ పరీక్షల్లో ఏదైతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో ఆ రకంగా మనము ఇవ్వడం జరిగింది. ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దాంట్లో ఎన్ని సరైనవి కావని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఆ రకంగా లేటెస్ట్ క్వశ్చన్లు ఏదైతే పోటీ పరీక్షలు ఇస్తుందో వాటి సరళిని అనుసరించి ఆ విధంగా మనం అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే మొత్తం అన్ని టఫ్గా ఉంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 10-15 క్వశ్చన్స్ అయితే 1 వర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం, మిగతాయి కూడా మొత్తం స్టేట్మెంట్ అనాలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 50 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పీడిఎఫ్లో. ఆ 50 క్వశ్చన్స్ మీకు శాంపిల్ నమూనా కోసం అని చెప్పేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఇచ్చే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. మొత్తం 250 క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే తేజస్వి యాప్ నుంచి మీకు క్వాలిటీ కంటెంట్ లభించేదో అదే రకంగా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఇంతకుముందు యాప్ ఉండేది, తేజస్వి యాప్ అనేది. కొన్ని కారణాల వల్ల దాంట్లో డేటాబేస్ డిలీట్ అయిపోయింది, అలాగే డొమైన్ అనేది డిలీట్ అయిపోయింది, హోస్టింగ్ అనేది కూడా డిలీట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే యాప్ ప్రొవైడ్ చేయడానికి అవుతలేదు. ఇప్పుడు అయితే అప్పట్లో అయితే తక్కువ రేటుకే ఫ్రీగా చేయడం జరిగింది, కాకపోతే ఇప్పుడు బడ్జెట్ ఎక్కువగా ఉంది దాన్ని చేయడానికి, అందువల్ల యాప్ని అయితే చేయలేకపోయాను. అందువల్ల తేజస్వి వెబ్సైట్ అనే దాన్ని రూపొందించడం జరిగింది. తేజస్వి academy.com అనే వెబ్సైట్ని అయితే రూపొందించడం జరిగింది. ఇంతకుముందు యాప్లో ఏ విధంగా కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళమో ఈ తేజస్వి academy.com అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్విజెస్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డైలీ అప్డేట్లో ఉండండి. నెక్స్ట్ ఇక్కడైతే మనం క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలుగు మీడియము. నెక్స్ట్ వచ్చి మనము ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఫస్ట్ 50 క్వశ్చన్స్ తెలుగులో ఇచ్చాము, దానికి ఆన్సర్లు ఇచ్చాము. తర్వాత సేమ్ 50 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాగా మొత్తం 250 క్వశ్చన్స్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఖచ్చితంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ అయితే తీసుకోండి. మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. నేనైతే 250 క్వశ్చన్స్ తయారు చేశాను. దీన్ని బట్టి అసలు ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది, మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా మీకు ఒక అంచనాకి రావడానికి అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పీడిఎఫ్ శాంపుల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని కేవలం 99 రూపాయలకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను. అలాగే మా వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, మా టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే
ఫస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో 2024 కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివ్యూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అందరూ మా ఛానల్ని డైలీ చూస్తుండండి. మా వెబ్సైట్ tejasviacademy.com అనే వెబ్సైట్ని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందులాగే ప్రతిరోజు మా కంటెంట్ ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ.